నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైద్య కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందన్న చంద్రబాబు పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ కాదని స్పష్టీకరణ అధికార విపక్ష సభ్యుల వాగ్వాదంతో దద్దరిల్లిన ఏపీ శాసనమండలి విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ విమర్శల్ని తిప్పికొట్టిన లోకేష్ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలన్న రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి ప్రణాళిక విడుదల చేసిన ముఖ్యమంత్రి కృష్ణా జలాల్లో తెలంగాణకు 70% వాటా కావాలన్న ఉత్తమ్ ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తున్నట్లు వెల్లడి కోల్కతాను ముంచెత్తిన కుండపోత వానలు వరద పోటుతో స్తంభించిన రవాణా వ్యవస్థ వివిధ ఘటనల్లో 10 మంది దుర్మరణం దేశంలో భగ్గుమంటున్న బంగారం ధరలు ఢిల్లీలో 10 గ్రాములు 1,18,900కు చేరిక అత్యల్ప స్థాయికి రూపాయి మారకపు విలువ ఘనంగా జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవం ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న షారూక్ దాదాసాహెబ్ ఫాల్కే స్వీకరించిన మోహన్ లాల్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. వైద్య రంగంలో మరింత మెరుగైన సదుపాయాల కల్పన జరిగేలా కృషి చేస్తున్నామని వైద్య రంగంపై శాసనసభలో జరిగిన చర్చలో తెలిపారు. సిజేరియన్లలో ఏపీ అగ్రస్థానంలో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటా ప్రభుత్వం వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య కళాశాలల చరిత్ర తెలియకుండా వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం మానుకోవాలని సీఎం స్పష్టం చేశారు. వైద్య రంగంపై అసెంబ్లీలో జరిగిన చర్చల్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే మెరుగ్గా ఏపీలో ఆరోగ్య మౌలిక వసతుల కల్పన ఉందని తెలిపారు. రాష్ట్రంలో 78% డిజిటల్ హెల్త్ రికార్డులు చేశామని, త్వరలో 100% డిజిటలైజ్ చేస్తామని చెప్పారు. ఇటీవలి కాలంలో డాక్టర్లు సిజేరియన్ కాన్పులు ఎక్కువగా చేస్తున్నారని, 90% సిజేరియన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయన్నారు. సాధారణ కాన్పులు జరిగేలా డాక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలందరికీ 2.5 లక్షల రూపాయల బీమా అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని సీఎం తెలిపారు. త్వరలోనే యూనివర్సల్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయలు ఇన్సూర్ చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది కూడా తొందరలోనే ఆపరేషన్కి వస్తుంది. టోటల్ గా 1,63,00,000 కుటుంబాలని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో యాన్యువల్ కవరేజ్ 25 లక్షలు పేదవాళ్ళందరికీ. అందులో కవరేజ్ టైప్ వచ్చి ఫుల్లీ అష్యూరెన్స్ మోడ్ ఓన్లీ హైబ్రిడ్ మోడల్ తీసుకున్నాం. 2.5 lakhs అందరికీ. మిగిలిన వాళ్ళందరికీ పూర్ పీపుల్కి మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు ఇస్తాం. ఇప్పుడుండే సిస్టమ్ ప్రకారమే ఎక్కడా ఇబ్బంది లేకుండా రియల్ టైం కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా డబ్బులు రిలీజ్ చేయడం కానీ ఇచ్చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైద్య కళాశాలల ఏర్పాటుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం కాలేజీల నిర్మాణం, సీట్ల సంఖ్య, పేదలకు వైద్య సదుపాయాలు వంటి అంశాలను లెక్కలతో సహా వివరించారు. విభజన జరిగాక ఏపీకి 1,819 మెడికల్ సీట్లను తెచ్చామని వెల్లడించారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణం కాదని, 33 ఏళ్ల తర్వాత ఆ కళాశాలలు మళ్లీ ప్రభుత్వానికి అప్పగిస్తారని తెలిపారు. వైద్య కళాశాలకు 5 ఏళ్లలో 18% నిధులు ఖర్చు చేసిన వైసీపీ ఏడాదిలో 9% ఖర్చు పెట్టిన తమపై విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ రోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా డిఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది. బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆయన 5 ఏళ్లు ఖర్చు పెట్టింది 18% అయితే 1 yearలో మనం 9% దానికి కూడా ఖర్చు పెట్టాం. ఆయన కంటే 11 సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకి అన్యాయం చేసామని మాట్లాడతాడు. అంటే నోరుంది, ఫేక్ న్యూస్ పెడతా, నేను మాట్లాడుతూనే ఉంటా, మీరు ఏమన్నా చేయండి అంటే ఎక్కడికి పోతున్నా నేను అడుగుతున్నా.
ఎక్కడా పేదవాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగకుండా ట్రీట్మెంట్ కానీ సీట్లు కానీ పేదవాళ్ళ పక్షాన నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరొకసారి గట్టిగా చెప్తాను అధ్యక్ష. ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీలన్నింటినీ ఉపయోగించి సంజీవని పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నాలా చట్టం రద్దుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నాలా చట్టం రద్దుతో పాటు వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మార్చే ప్రక్రియను సులభతరం చేసేలా చట్టంలో మార్పులు చేశారు. పాలనా సౌలభ్యం కోసమే పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి మనోహర్ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం వస్తుందని, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. ప్రస్తుతం నాలా ఫీ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో అది రెవెన్యూ శాఖ ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళే కలెక్ట్ చేసుకుని గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు తద్వారా రావాల్సిన పద్ధతులు వాళ్ళకి రావడం లేదు. అందుకనే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సవరణ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకే పరిమితమయ్యే విధంగా, ఆ ప్రాంతాల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, ఆ ప్రాంత అభివృద్ధి కోసమే వాడే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష. అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్గా మనం మార్చుకున్నప్పుడు ఆ కన్వర్షన్స్లో వచ్చిన రుసుముని ఆ ప్రాంతానికే ఉపయోగపడే విధంగా ఆ గ్రామ పంచాయతీని ఎంపవర్ చేయడానికి కోసం ఈ చట్టంలో ఈ మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఉపకులాల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రతిపాదించిన సవరణ బిల్లును సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు శాసనసభలో ప్రవేశపెట్టారు. పత్తిపాడు ఎమ్మెల్యే బూల రామాంజనేయులు, పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, మడకసిర ఎమ్మెల్యే రాజు ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీలోని దళితులు ఆనందంగా ఉన్నారని వారు అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణ తర్వాత డిఎస్సీలో ఎస్సీలోని అన్ని కులాలకు ఉద్యోగాలు రావటం సంతోషమని తెలిపారు. మాజీ సీఎం జగన్ ఎస్సీ వర్గీకరణ అసంభవమని చెప్పారని, చంద్రబాబు మాత్రం అమలు చేసి చూపారని మంత్రి వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి అడిగిన ప్రశ్నకు మండలిలో లోకేష్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. మంత్రి లోకేష్ అసభ్య పదజాలం వాడారైన బొత్స సత్యనారాయణ అందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందన్న లోకేష్ వైసీపీ హయాంలో నిండు శాసనసభలో ఆ పార్టీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. విశాఖ ఉక్కును కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి భారీగా నిధులు కూడా సాధించిందని లోకేష్ గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ కి సొంత కళ్ళు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష? సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. సెయిల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు. మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుందంటున్నారు. అమ్మా మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో? 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? అమ్మాలని చూసేది వాళ్ళు. 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మీరు మాట్లాడి తిరిగి కోర్టు చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు ఎవరు చెప్పారు? ఏం పీకారన్నాడా? 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారో అడిగా. ఎందుకంటే మాట్లాడారు మీరు బయట ఉన్నారు, ఇప్పుడు వచ్చారు హౌస్లోకి. ఆ పిక్కుంటారా మాట రికార్డులో తొలగించాలి. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. బొత్స గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మహిళల గురించి మీరు మాట్లాడతారా? నేను కళ్యాణి గారు అన్నాను. ఎవరు నిందించినా దానికి సంబంధించే సమస్య లేదు. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి.
కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తల్లికి వందనం లబ్ధిదారులు ఎంతమంది అంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాన్ని పరిమితం చేశారని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఈ పథకం వర్తింపచేయాలనే వినతి ప్రభుత్వ పరిశీలనలో ఉందని చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 4,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిన వైసీపీ ఆ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. శాసనమండలిలో ఫీజు రియంబర్స్మెంట్పై వాయిదా తీర్మానం తిరస్కరణ తర్వాత వైసీపీ సభ్యుల ఆందోళనపై స్పందించిన మంత్రి చర్చకు సిద్ధమని సరైన విధానంలో రావాలని సూచించారు. వైసీపీ హయాంలో బొత్స విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే 4,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని విమర్శించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జాతీయ హోదా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మేడారం అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయల నిధులైనా ఖర్చు చేస్తామని సీఎం తెలిపారు. మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని 100 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి కోసం చేపట్టే చర్యలను స్వయంగా పరిశీలించారు. హైదరాబాద్ బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో మేడారం చేరుకున్న సీఎంకు మంత్రి సీతక్క, ఆదివాసీ పూజారులు స్వాగతం పలికారు. తొలుత గద్దెల వద్ద సీఎం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. నిలువెత్తు 68 కిలోల బంగారంగా భావించే బెల్లాన్ని సీఎం మొక్కుగా సమర్పించారు. అనంతరం మేడారం ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని, అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తర్వాత సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై ఆలయ పూజారులతో సమీక్షించారు. గద్దెల విస్తరణ, దేవస్థాన అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. మేడారం గద్దెల విస్తరణ డిజైన్లను సీఎం ఆవిష్కరించారు. పూజారులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు తెలుసుకోగా వారు మేడారం అభివృద్ధి డిజైన్లపై ఏకీభవించారు. తర్వాత స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం శాశ్వత ప్రతిపాదికన ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించామన్నారు. రామప్ప ఆలయం స్ఫూర్తితో రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండేలా డిజైన్లు రూపొందించామని సీఎం వివరించారు. అధికారులు సిమెంటుతో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంటు కట్టడాలు వద్దు, రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈ రోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఇదొక గొప్ప కార్యక్రమం, జీవితకాల అవకాశం. ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో, సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి, భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు, మా సాంకేతిక నిపుణులకు, మా ప్రజా ప్రతినిధులకు సూచన చేసిన. కుంభమేళాకు 1,000 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఎందుకు ఇవ్వట్లేదని సీఎం ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లోని ఆలయాలు మాత్రమే కాదు, సమ్మక్క సారలమ్మ ఆలయం వైపు కూడా చూడాలని డిమాండ్ చేశారు. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వడానికి గాని, జాతీయ పండుగ గుర్తించడానికి గాని వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేమనను గాని సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని, ఆలోపే అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్ వాదనలు జరుగుతుండగా తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ట్రైబ్యునల్లో వాదనల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్ కృష్ణా జిల్లాలో తెలంగాణకు 550 టీఎంసీలు సాధించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ KWDT 2 1005 టీఎంసీ కేటాయించింది. 811 టీఎంసీ ఏమో 75% డిపెండబిలిటీ మీద, 49 టీఎంసీ ఏమో 65% డిపెండబిలిటీ మీద, అండ్ 145 టీఎంసీ ఫ్రమ్ యావరేజ్ ఫ్లోస్. ఆల్సో 45 టీఎంసీ అవుట్ ఆఫ్ గోదావరి డైవర్షన్ allocated to erstwhile Andhra Pradesh. A total of 1050 TMC is to be allocated between Andhra Pradesh and Telangana. Mari Telangana Rashtra Pakshana, we are seeking equitable apportionment of water considering basin parameters. Telangana Rashtraనికి 70% కృష్ణా నదీ జలాల్లో కేటాయింపు చేయాలని చెప్పి మన వాదనలు ఈ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాం. దేశంలో బంగారం ధర పైకి వెళ్తూనే ఉంది. ఇవాళ బంగారం వెండి ధరలు సరికొత్త జీవితకాల గరిష్టానికి చేరాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర 2,700 రూపాయల మేర పెరిగి 1,18,900 రూపాయలకు ఎగబాకింది. ఢిల్లీలో కిలో వెండి ధర 3,320 రూపాయల మేర పెరిగి 1,39,600 రూపాయలకు చేరింది. డాలర్తో పోలిస్తే ఈ రూపాయి మారకపు విలువ అంతకంతకు పడిపోతున్న వేళ మదుపరులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని భావిస్తున్నారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది 10 గ్రాముల బంగారం ధర 39,950 రూపాయల మేర పెరిగింది. కిలో వెండి ధర కూడా ఈ ఏడాది 49,900 రూపాయల మేర పెరిగింది. ఇవాళ డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 47 పైసల మేర తగ్గి అత్యల్ప స్థాయి అయిన 88.75కు చేరింది. కోల్కతాలో కుండపోత వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. గత అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా 7 గంటల పాటు కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా గరియాకాం దహరి ప్రాంతంలో 33.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోధ్పూర్ పార్కులో 28.5, కాళీఘాట్లో 28, బాలిగుంజిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఆఘాతానికి గురై 9 మంది సహా మొత్తం 10 మంది మృతి చెందారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. కుండపోత వానకు రహదారులపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోగా రవాణా స్తంభించింది. రైల్వే ట్రాక్లపై నీరు చేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలిలోకి అనేక ప్రాంతాల చెట్లు కూలిపోగా కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల విద్యుత్ సరఫరా నిలిచిపోగా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. జోరు వర్షానికి ట్రాక్ పైకి నీరు చేరి బ్లూ లైన్ మార్గాల్లో మెట్రో సర్వీసులను నిలిపివేశారు. దాదాపు 30 విమాన సర్వీసులు రద్దవగా 31 విమానాలు ఆలస్యంగా నడిచాయి. భారీ వర్షాల కారణంగా కలకత్తా విశ్వవిద్యాలయం, జాదవ్పూర్ యూనివర్సిటీ తరగతులను రద్దు చేశాయి. ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను 2 రోజుల ముందుగానే ప్రకటించింది. ఈ స్థాయి వర్షాలను గతంలో చూడలేదని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. విద్యుత్ ఆఘాతంలో పలువురు మరణించడంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు విద్యుత్ సంస్థ CESC ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. భారీ వర్షాలకు జలాశయాల నుంచి నీరు విడుదల చేయగా మహారాష్ట్రలో గోదావరి తీర ప్రాంత జిల్లాల్లో వరద తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఛత్రపతి సంభాజీనగర్, జల్నా, బీడ్ జిల్లాలో వరద పోటెత్తినట్లు అధికారులు తెలిపారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో జాయక్వాడి డ్యాం, బీడ్ జిల్లాలోని మాలేగౌడ్ డ్యాం పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. సోమవారం నుంచి ఆయా ప్రాంతాల్లో మేఘ విస్ఫోటనం జరిగినట్లు వర్షం పడిందని స్థానికులు చెప్పారు. జోరువానకు 2 డ్యాంలు పూర్తిగా నిండగా ఎగువ నుంచి వస్తున్న వరదతో నిరంతరం డ్యాంల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. ఫలితంగా గోదావరి తీర ప్రాంతాల్లో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. కోర్టులో డబ్బులు రికవరీ చేసే ఏజెంట్లు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణిపై అసహనం వ్యక్తం చేసింది. బకాయిల రికవరీ కోసం అరెస్టును ఓ సాధనంగా ఉపయోగించకూడదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇటీవలి కాలంలో డబ్బును రికవరీ చేయడానికి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని, అవి పూర్తిగా సివిల్ వివాదాలని తెలిపింది. ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఒక క్రిమినల్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. డబ్బు రికవరీ వివాదంలో ఒక వ్యక్తిపై కిడ్నాప్ అభియోగాలు మోపారని ధర్మాసనం పేర్కొంది. అరెస్టులు చేసే ముందు తమ వద్దకు వచ్చిన కేసు క్రిమినలా లేదా సివిలా అని పోలీసులు సరిగా పరిశీలించాలని ధర్మాసనం హితవు పలికింది.
జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలను ఈ కామర్స్ సంస్థలు ప్రజలకు అందిస్తున్నాయో లేదో పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గినప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలను కొన్ని ఈ కామర్స్ సంస్థలు తగ్గించలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధరల మార్పు జరిగిందో లేదో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 30 లోపు క్షేత్రస్థాయి నుంచి నివేదిక అందుతుందని వివరించింది. కాబట్టి ఆ ఫిర్యాదులపై వెంటనే స్పందించలేమని తెలిపింది. జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న 4 స్లాబ్ల జీఎస్టీని 2 స్లాబులు 18% మార్చి అమల్లోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం తాగిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పేదలను దోచుకోవడానికి జీఎస్టీని తెచ్చారన్న ఆయన ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికే మోదీ ప్రభుత్వం ప్రస్తుతం జీఎస్టీ తగ్గించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం వస్తోందన్న ఆయన దానిని పూడ్చే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు వస్తున్న నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం బ్యారేజీలపై సమర్పించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ ఐఏఎస్ స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదిక నిబంధనల ప్రకారం లేదని, దీని ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని స్మితా సబర్వాల్ కోరారు. ఈ పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా ఉన్న స్మిత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా నిర్ణయాలు ఉన్నారని కమిషన్ పేర్కొంది. బాధ్యులపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఘోష్ సూచించారు. ఈ నివేదికను తప్పుపడుతూ స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. 71వ జాతీయ సినిమా అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. 2023 ఏడాదికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు జవాన్ సినిమాకు షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ సినిమాకు విక్రాంత్ మైసీ అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటి అవార్డు మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి రాణి ముఖర్జీ స్వీకరించారు. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి సినిమాకు దర్శక నిర్మాతలు అనిల్ రావిపూడి, సాహు గారపాటి అవార్డు అందుకున్నారు. ఏవీజీసీ విభాగంలో ఉత్తమ చిత్రంగా హనుమాన్ ఎంపికవగా చిత్ర దర్శక నిర్మాతలు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ అవార్డు స్వీకరించారు. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో హనుమాన్ చిత్రానికి పృథ్వీ, నందురాజ్ అవార్డు అందుకున్నారు. బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు పాటకు గేయ రచయిత కాసల శ్యామ్ అవార్డు అందుకున్నారు. బేబీ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు సాయి రాజేష్, ఉత్తమ గాయకుడి అవార్డు సాయి రోహిత్ అందుకున్నారు. గాంధీ తాత చెట్టు సినిమాకు ఉత్తమ బాలనటి అవార్డు సుకృతి వేణి స్వీకరించారు. ఇదే సమయంలో 2023 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మలయాళ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు. Recognized for his monumental contributions, unparalleled versatility, artistry that have profoundly shaped narrative cinema, inspired generations of artists. ఐక్యరాజ్య సమితి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐరాసలో ప్రసంగించిన ఆయన గత 7 నెలల్లోనే తాను 7 యుద్ధాలను ఆపినట్టు పేర్కొన్నారు. ఇతర ఏ దేశం కూడా యుద్ధాలు ఆపే ప్రయత్నాలు చేయలేదన్న ట్రంప్ ఐరాస చేయాల్సిన పనులను తాను చేయాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు ఆపేందుకు ఆయా దేశాల నేతలతో చర్చలు జరిపారని చెప్పిన ట్రంప్ ఒప్పందం ఖరారులో సహకారానికి ఐరాస నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదని ఆక్షేపించారు. ఐక్యరాజ్య సమితి మన కోసం లేదని గ్రహించారని వ్యాఖ్యానించారు. ఐరాస నుంచి తనకు లభించింది 2 మాత్రమేనని వివరించిన ట్రంప్ అందులో ఒకటి పనిచేయని ఎస్కలేటర్ అని తెలిపారు.